ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాం, తర్వాత ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఏ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చారు, అండ్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ స్వరణ్ సింగ్ కమిషన్ ఎన్ని రికమెండ్ చేశారు, దాంట్లో ఎన్ని మనం తీసుకున్నాం, ఎన్ని రిజెక్ట్ చేసినాం, ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఆఫ్టర్ అమెండ్మెంట్ ఎన్ని అయ్యాయి, అమెండ్మెంట్ నెంబర్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002. సో ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటో కూడా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి పాసిబుల్ అవుతే చూడండి. టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, ఆబ్వియస్లీ ఇట్స్ అన్ డ్యూటీ. టు డిఫెండ్ ద కంట్రీ వెన్ కాల్డ్ అపాన్, ఎప్పుడన్నా అవసరానికి పిలిస్తే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఖచ్చితంగా కాదు కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, అంటే కోర్టులో వెళ్ళి ఆయన ఫండమెంటల్ డ్యూటీ ఫాలో అవ్వడం లేదు అని చెప్పలేం. సో టు డిఫెండ్ ద కంట్రీ వెన్ కాల్డ్ అపాన్. టు సేఫ్ గార్డ్ ఆల్ ప్రాపర్టీయా అంటే ఇప్పుడు అందరి ప్రాపర్టీ సేఫ్ గార్డ్ ఎందుకు చేస్తాం? పబ్లిక్ మాన్యుమెంట్స్ అన్నా, పబ్లిక్ ప్రాపర్టీ అన్నా, గవర్నమెంట్ ప్రాపర్టీని చేస్తాం. ఆల్ ప్రాపర్టీ వై వీ షుడ్ ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్. సో దిస్ ఈజ్ రాంగ్. టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ one's own children between age of 6 to 14 years. This is obviously right. According to Article 51A, A part, it shall be the duty of every citizen. Part ఏంటో కమెంట్ చేయండి. To abide by the constitution and respect ideal and institution, the national flag and national anthem. To defend the country and render service when called upon. To provide opportunities for education his children and ward between the age of 6 and 14 years. అండ్ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో జరిగింది. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, నేను చెప్పాను కదండి, ఆల్ ప్రాపర్టీ కదా. అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. 7th క్వశ్చన్.